వెల్కమ్ టు పిఆర్ న్యూస్. మహోత్సవాల భాగంగా రాయబార మహోత్సవం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో అమ్మాయి తరపున, అబ్బాయి తరపున అనగా అమ్మవారి తరపున, స్వామివారి తరపున పుర ప్రముఖులు రెండుగా విడిపోయి రాయబార కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో స్వామివారి తరపున శ్రీ వెంకటరెడ్డి దంపతులు మరియు అమ్మవారి తరపున ఆలయ అధ్యక్షులు శ్రీ నరసింహారెడ్డి కుటుంబం పాల్గొంది. ఇట్టి కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అర్చకులు అత్యంత అద్భుతంగా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నరసింహారెడ్డి, సెక్రటరీ నచ్చం రాకేష్, జ్ఞాన్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, చిన్నలు, పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కొడుకులు ఎలా ఉన్నారు, ఇదే చింత తప్ప ఇంకొక చింత రాదు. పరమే బ్రహ్మని కోపి నసక్త, ఆసక్తి ఎవరు చూపించరు. కాబట్టి భగవంతుణ్ణి కొలవడానికి వయస్సుతో నిమిత్తము లేదు. ఆ విషయాన్ని భగవంతుడే తెలియజేశాడు. లీలా విభూతిని ఆ శ్రీకృష్ణ లీలలుగా చెప్పాడు. కృష్ణుడు చేస్తే లీలలు అన్నారు, మన పిల్లలు చేస్తే గోలలు అంటారు వాటిని. మరి కృష్ణుడు చేసినటువంటి అల్లరి అంతా ఇంత, అది చెప్పడానికి వీలు లేదు. దాన్ని అల్లరిగా ఎవరూ చెప్పలేదు. దాన్ని ఒక గొప్ప స్కంధముగా చేసి ఆ శ్రీకృష్ణ లీలలను దశమ స్కంధముగా చెప్పి భాగవతంలో దశమ స్కంధాన్ని గనక పారాయణ చేసినట్లయితే భగవంతుని యొక్క దివ్య అనుభూతి, భగవంతుని యొక్క మార్గము దక్కుతుంది అని చెప్పారు. ఏమంటే శ్రీకృష్ణుడు చేస్తేనేమో లీలన్నారా? ఏం చేశారండి ఆయన? శ్రీకృష్ణుడు అంటే ఎవరే కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. శ్రీరాముడు అంటే ఎవడో కాదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామియే. మరి ఆయన లీలల గురించే కదా మనం చెప్పుకోవాల్సింది, ఆయన గొప్పతనం గురించే కదా ఇక్కడ చెప్పుకోవాల్సింది. మరి అటువంటి స్వామి పసిపిల్లాడి దగ్గర నుంచి, పసి వయస్సు నుంచే రాక్షస సంహారం చేశాడు. అటువంటి రాక్షస సంహారం చేస్తే వీళ్ళు చేసేటువంటిది కూడా లీలగా చెప్పుకోవచ్చు, గోలగా చెప్పవచ్చు. అందువల్ల అనుక్షణం అఘాసురుడు అనేటువంటి వాడు వచ్చాడు, హృతాసుడు అనేటువంటి వాడు వచ్చాడు, పూతన అనేటువంటిది వచ్చింది, బకాసురుడు వచ్చాడు. ఒక్క రాక్షసుడేమిటి, ఆయనను వధించడం కోసం కంసుడు పంపగా అనేకమైనటువంటి రాక్షసులు చిన్నతనంలోనే ఆ శ్రీకృష్ణుణ్ణి మత్తు పెట్టాలి అని చెప్పి అక్కడికి విచ్చేశారు. అటువంటి వాళ్ళందరినీ కూడా విరాట్ పురుషుడైనటువంటి ఆయన గోపబాలుల మధ్య